రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు రెండో విడతే కాకుండా 3, 4 విడతల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు మండలాల ప్రజలకు ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్హులైన వారికి అన్యాయం జరగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పేదవాడికి న్యాయం చేసేలా చూడాలని కోరారు. ఇప్పటికే 1,20,000 ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేశామని, రెండో విడతలో కూడా ఇళ్ల మంజూరు కొనసాగుతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆనాటి దొరవారు బొమ్మలకే పరిమితం చేస్తే ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు 22,500 కోట్ల రూపాయలతో వడిగా ఇప్పటికే సుమారు 1,25,000 ఇళ్లు పూర్తి చేశాం. రేపు జూన్ నాటికి మరొక 1,00,000 ఇళ్లు కూడా పూర్తి చేయబోతున్నాం. మీ అందరి దీవెనలతో రెండో విడత కూడా నిన్ననే ఎల్లి చూసొచ్చారు. అక్కడ గిరిజనులు, వెనకబడ్డ కులాలు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న ఆసిఫాబాద్ జిల్లాకి వెళ్ళాం. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేపు 2వ తారీఖు నాడు రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇయ్యబోతున్నాం.